చంద్రబాబు నాయుడు కొత్త జట్టు కొలువుదీరింది. లోకేష్ సహా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రముఖులు తరలివచ్చారు. లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవానికి నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యాయి. అమరావతి వేదికగా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా సాగింది. కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. తొలుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రమాణం చేయగా, ఆ తర్వాత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ చంద్రబాబు, నరసింహన్ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పీతాని సత్యనారాయణ, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, జవహర్, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ ప్రమాణ స్వీకారం చేశారు. కిమిడి కళా వెంకట్రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతము గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పీతాని సత్యనారాయణ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తొలిసారి మంత్రి పదవి చేపడుతున్న లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశు సహా బాలకృష్ణ దంపతులు, హరికృష్ణ, కళ్యాణరాం, నారా రోహిత్ హాజరయ్యారు. నందమూరి రామకృష్ణ, జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలో మూడో తరం వారసులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కొత్త, పాత మంత్రులందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో దిగారు. అనంతరం మంత్రివర్గ సహచరులకు సీఎం తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాంశును ఎత్తుకుని చంద్రబాబు మనవడితో ఉత్సాహంగా కనిపించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సచివాలయం ప్రాంతమంతా సందడిగా కనిపించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు సభాపతి కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి హాజరయ్యారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.